ఈరోజు మన గ్రాండ్ స్పీకర్ వచ్చేసి రామ్ సీత గారు. మేడం 2005 నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు. పత్రిజీ చెప్పిన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తూ శాకాహార ర్యాలీలు, ధ్యాన సభలు, ధ్యానం తెలియని వాళ్ళందరికీ కూడా ధ్యానం నేర్పించడం, ఇలా ఎన్నో సర్వీస్ చేస్తున్నారు. పిరమిడ్ సెంటర్స్ లో కూడా సర్వీస్ చేయడం, అలాగే ఎవరైనా కొత్తగా పిరమిడ్స్ కట్టుకుంటే వాళ్ళకి సహాయార్థం, ఆర్థిక సహాయార్థాలు అందించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ, ఆదర్శ మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్, మొట్టమొదటిగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ నమస్కారాలు. మరి గురుపత్ని స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ ఛానల్ పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ జూమ్లోను యూట్యూబ్లోను ఉన్నటువంటి శ్రోత దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మాస్టర్స్, మనందరం కూడా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మెంబర్స్గా ఉండటమే మన యొక్క గొప్ప అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పాలి. మనకి ఇలాంటి గురువు, ఏ లైవ్ గురువు, ఎప్పుడు కూడా గురువులు దొరుకుతారు, కానీ మనకి ఆ గురువు సజీవంగా భూమి మీద నడయాడేటప్పుడు వారితో పాటు నడవడం అనేది మహా అదృష్టమైన విషయం, మహోత్కృష్టమైన విషయం. మనం ఇప్పుడు షిరిడి సాయిబాబా గురించి అనుకున్నాం అనుకోండి, అరే ఆ టైంలో మనం ఉన్నామో లేదో మనకు తెలియదు, కానీ పత్రిజీతో కొన్ని సంవత్సరాల పాటు మనం నడవటం ఎంతో అదృష్టకరమైన విషయం. అలా బ్రహ్మర్షి అయినటువంటి ఆ పత్రిజీ యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన యొక్క విషయాల్ని మనం అవగాహన చేసుకుంటూ ఆయనతో పాటు అడుగులు వేసినందుకు ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నేను మేడం చెప్పినట్టు 2004 చివరిలో యాక్చువల్గా ఈ ధ్యానంలోనికి వచ్చాను. ఈ ధ్యానంలోనికి రాకముందు కూడా నేను రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, తర్వాత సహజయోగ, నిర్మలా మాత మెడిటేషన్ అంటారు, సహజయోగ మెడిటేషన్ కొన్ని రోజులు సాధన చేశాను. తర్వాత మాస్టర్ షోవాకోక్సే గారి ప్రాణిక్ హీలింగ్ అనేటువంటి దాన్ని సాధన చేయటం. అంటే ఏదో తెలుసుకోవాలి అనేటువంటి తపన అయితే ఉండేది, దాన్ని ఎలా సాధించాలి అనేది మాత్రం తెలియలేదు. అలా చాలా ఒక 3-4 యోగ సిద్ధాంత యోగపరంగా యోగాలు సాధన చేయటం జరిగింది. అలాగే విస్మయ్ గురూజీ ఆ యొక్క MMYSSY చేయటము. అలా ధ్యాన సాధనలో ఉండగా నా యొక్క భౌతిక స్థితి మాత్రము అనారోగ్యంగా ఉండేది. ఆస్తమా పేషెంట్ నేను. ఒకరోజు విజయవాడలో సిటీ బస్సులో ప్రయాణం చేస్తూ ఒక గోడకి అంటించినటువంటి పాంప్లెట్, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది చూసి, అరే ఇదేదో చాలా బాగుంది, మళ్ళీ ఎక్కడో ఏంటో తెలిస్తే బాగుండు అని ఎదురు చూస్తూ నెక్స్ట్ పాంప్లెట్ కోసం ఎదురు చూసి ఆ రోజు జిమ్ఖానా గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి ధ్యాన సప్తాహాలకి వెళ్ళడం జరిగింది. అలా నాకు ఈ ధ్యానం పరిచయం అయింది. ఈ ధ్యానం పరిచయం అయ్యాక నేను అప్పుడే పత్రిజీని చూడటము, మన యొక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు విని ఆశ్చర్యపోవటము జరిగిందన్నమాట. యాక్చువల్గా మేము భీమవరంలో ఉండేవాళ్ళం. నేను బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. భీమవరంలో తటవర్తి రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడము అక్కడ 3 days క్లాసెస్ కండక్ట్ చేయటము, ఈ ధ్యానంలో నేను ఇంకా కొంచెం ముందుకు రావడానికి నాకు దోహదపడిన తల్లిదండ్రులు లాంటి వారు తటవర్తి రాజ్యలక్ష్మి మేడము, రాఘవరావు గారు. భీమవరంలో ఉండటం కూడా ఒక రకంగా నా అదృష్టం అని చెప్పాలి. అక్కడికి పత్రిజీ వస్తూ ఉండేవారు ఎవ్రీ మంత్. ఇటు నుంచి వైజాగ్ వైపు వెళ్ళినా, వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వైపు వచ్చినా అక్కడికి వస్తూ ఉండేవారు. ఆయన యొక్క వచ్చినప్పుడు ఆయన సాన్నిధ్యం, ఆయన ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మేడం గారి ఇంట్లో దిగేవారు. అక్కడికి వెళ్ళి వారితో పాటు అక్కడ సార్తో ఆయన చెప్పే విషయాలు వినడము, అక్కడ ఉండటం జరుగుతూ ఉండేదన్నమాట. అలాగా 2000 ఎప్పుడైతే 3 రోజులు క్లాసెస్ తటవర్తి రాఘవరావు గారు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఈ ప్రతి నెల ఈ 3 రోజుల క్లాసెస్కి వెళ్ళేవాళ్ళం. అలా కొన్ని రోజులు వెళ్ళాక తర్వాత సర్వీస్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ వడ్డన్లో హెల్ప్ చేయడానికి, పేర్లు రాయడానికి, అలా సర్వీస్ చేస్తూ ధ్యానం చేసుకుంటూ మధ్యలో కాళ్ళు ముందు వెనక మనం సర్వీస్ చేస్తూ అలా వెళుతూ ఇలా ఉంటూ ఉండేది, జరిగేతూ ఉండేది అనమాట.
అప్పుడు మన బెంగళూరు పిరమిడ్కి మొట్టమొదటిసారిగా బెంగళూరు పిరమిడ్ అక్కడ శంకుస్థాపన జరగటం, దానికి మేము అందరం భీమవరం బ్యాచ్ అంతా వెళ్తూ ఉండేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ బుద్ధ పౌర్ణమికి బెంగళూరు వెళ్ళేవాళ్ళం. ఆ బెంగళూరులో స్టార్టింగ్లో బెంగళూరులో పత్రిజీ అక్కడ లైఫ్ మెంబర్షిప్స్కి చక్కగా ఒక కిట్ లాంటిది, బుక్స్ అన్నీ కలిపి ఆయన సిగ్నేచర్తో ఉన్నటువంటి కిట్ ఇవ్వడము జరిగింది. ఆ బెంగళూరు అప్పట్లో 15,000 కడితే పత్రిజీ యొక్క అద్భుతమైన ఆయన హస్తాలతో ఆయన సిగ్నేచర్ ఉన్న బుక్స్ ఇవ్వడము, బెంగళూరు మెంబర్షిప్ తీసుకోవటము జరిగింది. తర్వాత ఐఎఫ్ఎస్ఎస్ అని పెడితే అందులో మెంబర్షిప్ తీసుకోవటము, ఇలా ఏ క్లాసెస్ ఏవి జరిగినా ఎక్కడికి వెళ్ళినా వింటూ ఉండటము శ్రద్ధగా, అక్కడ మనం చేయగలిగింది తర్వాత ప్రొసీడింగ్ చేయటము జరుగుతూ ఉండేదన్నమాట. నాకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో తల్లిదండ్రులు లాంటి వారు రాజ్యలక్ష్మి రాఘవరావు గారు అయితే నాకు మంచి స్ఫూర్తినిచ్చి ఏ విధంగా ఈ మనం సేవ చేయొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు అనే స్ఫూర్తినిచ్చింది నా ఆత్మీయ స్నేహితురాలు దుర్గా మేడం, కోవాడ దుర్గా అంటారు ఆమెని. ఆమె ఆమె నాకు చాలా అద్భుతంగా అనిపించేవారు అనమాట. ఎంతో సర్వీస్ చేసేవారు, కానీ ఏది ఒక్క గుర్తింపు కూడా ఆమె దాని గురించి ఆశించేవారు కాదు. ఎంతో ప్రేమతో కొత్త వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళందరికీ చక్కగా సౌకర్యాలు చూస్తూ ఎన్నో రకాల సేవలు అందిస్తూ ఉండేవారు. అప్పుడు అనుకున్నాను అనమాట, ఈ మేడం చూడు ఎంత చక్కగా నిరహంకారంగా చక్కగా స్వచ్ఛందంగా ప్రేమగా ఈ సేవ చేస్తున్నారో కదా, ఇలా తెలుసుకోవాలి, ఇలా చేయాలి అనేది నాకు అప్పట్లో అనిపించి ఆమెతో పాటే ఉండేదాన్ని. తర్వాత ఆమె నాకు చాలా ఆత్మీయ స్నేహితురాలిగా మారటము, మేమిద్దరం కలిసి పల్లెటూళ్ళల్లో క్లాసెస్ చెప్పడానికి వెళ్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఆవిడ ఆటోలో మనం ప్రయాణం చేస్తున్న పక్క ఆటో వాళ్ళని మీ ఊరు, అక్కడ మీరు ధ్యానం చేస్తారా, ఇలా చక్కగా అడుగుతూ ఉండేవారు. నాకు వచ్చి కొత్త వాళ్ళ దగ్గర ఏదన్నా అడగాలన్నా వాళ్ళని చెప్పాలన్నా నాకు జంకుగా ఉండేదన్నమాట. ఆవిడ నేను ఇద్దరం కలిసి ఒక పల్లెటూరికి వెళ్ళి అక్కడ ఒక గుడి చూసుకుని, అక్కడ ఉదయం 11 గంటల నుంచి పాంప్లెట్స్ పనిచేసి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారినో ఎవరినో ఆ గుడి ఆధ్వర్యం చేసేవారిని కలిసి, సార్ ఇలాగ మేము ఒక గంట సేపు ధ్యానం క్లాస్ చెప్తాం సార్, 4 to 5 అని వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఆ లోకల్గా ఉన్న వాళ్ళందరినీ పాంప్లెట్స్ పంచేవారు, ఇంటింటికి తిరిగి పంచి ఆ సాయంత్రమే 4 to 5 ఒక అరగంట ధ్యానం చేయించి ఒక అరగంట చక్కగా క్లాస్ చెప్పి ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాళ్ళు. ఆమె ఎంతో చక్కగా కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు. ఆవిడ చక్కగా ఏర్పాటు చేస్తే క్లాస్ మాత్రం నేను చెప్పేదాన్ని. అందుకని ఆ మేడంతో నాకు బాగా కుదిరేది అనమాట. ఆవిడ అన్నీ చక్కగా అరేంజ్ చేసేవారు, క్లాసెస్ అరేంజ్ చేస్తూ ఉంటే నేను ఆ క్లాసెస్ చెప్పటం జరిగిందనమాట. అలా అంతేకాకుండా భీమవరంలో ధ్యాన గ్రామీణ అని, ఇంటింట ధ్యానమని, దేవాలయాల్లో ధ్యానమని, ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అన్నింట్లో పాల్గొనటము, పాంప్లెట్స్ పంచటము. ఈ ధ్యాన ఇంటింట ధ్యానంలో ఏం చేసేవారంటే రాజలక్ష్మి మేడము సప్తాహాలు చేసేవారు. ఒక్కొక్క ఇంట్లో 7 రోజులు సప్తాహం అనమాట. అలా స్టార్ట్ చేయంగానే మొట్టమొదటి రోజు మాత్రం రాజలక్ష్మి మేడం క్లాస్ తీసుకునేవారు, తర్వాత మమ్మల్ని చెప్తూ ఉండమనేవారు. అలా మేము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రోజు ఆ ఇంట్లో 7 days క్లాసెస్ చక్కగా జరుగుతూ ఉండేవి. అలా క్లాసులు తీసుకోవడం అలవాటైపోయింది అప్పటి నుంచి. రాఘవరావు గారు కూడా ఎంతో ప్రోత్సహించేవారు అనమాట, క్లాస్ చెప్పాలి వింటమే కాదు అని. అప్పుడు ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉండటము, పత్రిజీ ఎప్పుడొస్తే ఆయన యొక్క సందేశాలను అప్పుడు సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళం, ఆయన యొక్క సందేశాలని వింటూ ఉండేవాళ్ళం అనమాట. ఇలా తర్వాత దేవాలయాల్లో ధ్యానం అని మొదలుపెట్టి దేవాలయాల్లో కూడా అన్ని దేవాలయాల్లో 7 days సప్తాహాలు చేసేవారు. ఒక దేవాలయం అయ్యాక ఇంకో దేవాలయంలో. అలా అప్పుడు కూడా మొదటి రోజు మేడం చెప్పేవారు, తర్వాత మా అందరినీ ప్రోత్సహించి చెప్పమని చెప్తూ ఉండేవారు. అలా దేవాలయాల్లో ధ్యానం చెప్పటము, ఇంటింట ధ్యానాల్లో ధ్యానం చెప్తూ ఉండటము, మనకి తెలిసిన విషయాన్నే జ్ఞానాన్ని మనం పంచుకుంటూ ఉండటము. అప్పట్లో నాకు ఆత్మాయణం అనే పుస్తకం చాలా నన్ను ఆకర్షించింది. దాని మీద నేను ఒక ఒక గుడిలో, కనకదుర్గమ్మ గుడిలో ఆ 7 days ఆ క్లాస్ చెప్పడం జరిగింది అనమాట. అలా నాకు అది నేను జక్కా పద్మ గారు చెప్పగా విన్నాను ఆత్మాయణం గురించి.
ఆమె కూడా రామాలయం అనే ఒక గుళ్ళో ఆ విజయవాడ నుంచి వచ్చి క్లాస్ చెప్పారు. చాలా అద్భుతం అనిపించింది నాకు. అప్పట్లో చాలా నచ్చిన పుస్తకం అదనమాట. అలా పుస్తకాలు చదువుతూ ఉండటం, పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండటం. మా ఫ్రెండ్ దుర్గా మేడం అనేవారు, మేడం మీరు ఏం బుక్ చదివినా నాకు చెప్తూ ఉండండి అని. ఏదైనా పుస్తకం చదివితే ఫోన్ చేసి ఆవిడకి ఈరోజు ఈ పుస్తకం చదివానండి, ఇందులో ఇలా ఉంది అని చెప్తూ ఉండి షేర్ చేసుకునేవాళ్ళం అనమాట. అలా ఆవిడ కూడా ఎక్కడికైనా క్లాసెస్ ఇద్దరం కలిసే వెళ్తూ ఉండేవాళ్ళం. వీళ్ళలో క్లాసెస్ జరిగినా, ఎవరైనా పెద్ద మాస్టర్స్ వచ్చినా అన్ని క్లాసెస్కి వెళ్ళడము, మన వంతు మనం అక్కడ ఏదైనా సేవ చేయాల్సింది ఉంటే ఆ సర్వీస్ చేయటము చేస్తూ ఉండేవారం. కూర్చోబెట్టడం, వచ్చిన వాళ్ళని కుర్చీలు సర్దటం, ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు. ఇలా ప్రతి చోట వెళ్తూ మనకు అవకాశం ఉన్నదంతా కూడా నాకు మనసుకి ఏమనిపిస్తుందంటే, ఏదన్నా ఒక అవకాశం వచ్చిందంటే యూనివర్స్ మనకి అది ఇస్తుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనము మన ఎదుగుదలకు ఉపయోగపడుతూ మరొక అవకాశం మనకు వస్తుంది. ఏదోలే అడిగారు మనకేంటి అనుకున్న అన్నప్పుడు మనని వదిలివేయబడుతుంది అనమాట. యూనివర్స్ ఓకే వీడు అంత సంసిద్ధంగా లేడు ఇంకా అని వదిలివేస్తుంది. కాబట్టి ఏ సూచన వచ్చినా అది మన ఎదుగుదలకే వస్తుంది అనేది పూర్తి విశ్వాసంతో నేను నమ్ముతాను. అలా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉండటము అలా జరుగుతూ ఉండేది. ధ్యాన మహాచక్రాలు జరిగితే చక్కగా అందరితో కలిసి డొనేషన్స్ కలెక్షన్స్కి వెళ్ళేవాళ్ళం, అపార్ట్మెంట్లకు వెళ్ళేవాళ్ళం. అలా ప్రతి ఒక్క చోటకి వెళ్ళి ఆ డొనేషన్ కలెక్షన్స్ చేసేవాళ్ళం. 7-8 మంది 10 మంది కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. అలా వెళ్తూ చక్కగా డొనేషన్స్ కలెక్ట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఎక్కడ క్లాసెస్ ఒక్కొక్క ఊరికి ఆటో వేసుకుని ఆటోలో 10 మంది కూర్చుని బాక్సులు పట్టుకుని వెళ్ళి అక్కడ ఆ ఊళ్ళో పాంప్లెట్స్ పంచి ఒక చోట కూర్చుని భోంచేసి ఆ చక్కగా ఈవినింగ్ 4కి ఆ ఏదో ఒక గుళ్ళోనో ఎక్కడో కూర్చుని వారికి క్లాస్ చెప్పి అలా వెనక్కి తిరిగి వస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ధ్యాన మహిళా ఉత్సవాలు కూడా జరగటము జరిగింది. ధ్యాన గ్రామీణ ఉత్సవాలు జరగటము, ఎన్నో రకాల ఫంక్షన్స్ జరుగుతూ ఉండేవన్నమాట. పత్రిజీ రావడము అలా జరుగుతూ ఉండేది. ప్రతి దాంట్లోనూ మన వంతు గేటు దగ్గర నుంచోటం దగ్గర నుంచి, వచ్చిన వారిని ఆహ్వానించడం దగ్గర నుంచి చేయగలిగిన ప్రతి పని, ఈ పని ఇది చిన్నది పెద్దదనే లేదు, ఏ పని మనకు అవకాశం ఇస్తే ఆ పనిని చేసుకుని వెళ్ళటం జరిగిందనమాట. భలే ఆనందంగా కూడా ఉండేది. ప్రతి విషయంలో కూడా చక్కగా గేటు దగ్గర ధ్యాన గ్రామీణ మహోత్సవాలు జరిగినప్పుడు అల్లూరి సీతారామరాజు భవనంలో భీమవరంలో పెద్ద ఎత్తున జరిగాయి. 1000 మంది. అప్పట్లో అంతమంది రావడం అంటే చాలా గొప్ప. చాలా మంది రావడము, వాళ్ళందరినీ గేట్ దగ్గర రిసీవ్ చేసుకోవటము, కూర్చోబెట్టడము, ఇలా ఎంతో సరదాగా, ఎంతో ఒక ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్, మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అలా ఆనందంగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం అన్నమాట. అలాగే డొనేషన్స్ కలెక్షన్కి వెళ్ళినా దేనికైనా సామూహికంగా చేస్తూ ఉండేవాడు. నా వంతు నేను ఒక్కదానిగా వెళ్ళి నేనేమి చేయగలిగా, ఒక్కదాన్ని నాకు మొహమాటంగా ఉండేది. అందరితో గ్రూప్తో వెళ్ళేదాన్ని. అప్పట్లో నేను బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసినప్పుడు నా డ్యూటీ అయిపోగానే వెంటనే ఫోన్ చేసి మా గ్రూప్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని ఫోన్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక 2 గంటలు గంటన్నర అలా వర్క్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత పత్రి సారు పిరమిడ్ పార్టీ పెట్టడము, భీమవరంలో ఆదిత్య కృష్ణరాజు గారు నిలబడ్డము, ఆయన గురించి ఆయన పార్టీ తరఫున ఆయన యొక్క పాంప్లెట్స్ పంచటము, ధ్యానం చెప్పటము, పిరమిడ్ పార్టీ గురించి చెప్పటము, పాంప్లెట్స్ పంచటము అలా చేస్తూ ఉండేవాళ్ళు. అక్టోబర్ 2 ఎప్పుడు కూడా పెద్ద శాకాహార ర్యాలీ జరిగేది. శాకాహార ర్యాలీలో ప్లకర్డ్స్ పట్టుకుని అరుస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళం. రోడ్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు పక్కన కామెంట్స్ చేస్తూ ఉండేవారు, వీళ్ళంతా శాకాహారం అని అరుస్తున్నారు, వీళ్ళు తినని వాళ్ళు అయి ఉంటారులే, అలా ఇలా అని కామెంట్స్ చేస్తూ ఉండేవారు. అలాంటప్పుడు 3-4 వెళ్ళి వాళ్ళతో కొంచెం నెమ్మదిగా మాట్లాడి, అది అలా కాదండి, ఇలా తింటే ఇది మంచి విషయం అని చెప్పి మేము చేస్తున్నాము, దీనివల్ల ఆరోగ్యం ఎంతో బాగుంటుంది, అలా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళం. ఈ విధంగా ఏదో ఉత్సాహంలాగా జీవితం అంతా ఒక సెలబ్రేషన్ అంటారు కదా. మనకి పత్రిజీ ఏం నేర్పారంటే హౌ టు లివ్ ద లైఫ్ అనేది నేర్పారు.
అలా ఒక సెలబ్రేషన్, లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అన్న విధంగా ఉంటూ ఉండేదన్నమాట. ఒక ప్రోగ్రామ్ అయిపోతే ఇంకో ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ అయిపోతే ఇంకో ప్రోగ్రామ్, అలా జరుగుతూ ఉండేవి. మధ్య మధ్యలో మనం బెంగళూరు వెళ్ళటము, ట్రిపుల్ పిరమిడ్స్, ఎక్కడ కొత్త కొత్త పిరమిడ్స్ జరుగుతూ ఉంటే ఆ పిరమిడ్ల దగ్గరికి వెళ్ళడము. ద్వారకా తిరుమలలో ధ్యాన సప్తాహం జరిగింది అప్పట్లో. పత్రిజీవి 7 రోజులు ధ్యానం ఏర్పాటు చేశారనమాట. అప్పట్లో ఆనంద్ గారని ఇంకో కొంతమంది 7 days మెడిటేషన్లో కూర్చున్నారు. చాలా అద్భుతం అనిపించింది. అలా ధ్యాన మహాయజ్ఞాలు చిన్న చిన్నవి జరుగుతున్నప్పుడు, సప్తాహాలు జరుగుతున్నప్పుడు వాటిల్లోకి వెళ్ళడము, మన వంతు మనం ఏదైనా చేయటము, ధ్యానం చేసుకోవటము జరుగుతూ ఉండేది. అలా 24 గంటలు ధ్యానాలు జరిగేవి. ఎంతసేపు కూర్చోగలిగితే ఆ ధ్యానంలో కూర్చోవడము, ధ్యానం నుంచి బయటికి లేస్తే మనం ఎవరికైనా ఏం చేయగలమా అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలా ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఉత్సవం లాగా సాగిపోతూ ఉండేది. అలాగే ఇక్కడ ఇప్పుడు ద్వారకా తిరుమలలో పిరమిడ్ జరిగింది. అప్పుడు దానికి మెంబర్షిప్ కట్టుకోవడము, అలాగే వశిష్ఠ గౌతమికి, అలా పెద్ద పెద్ద పిరమిడ్స్లో మన వంతు చిన్ని ఉడత సాయం అంటారు. అదే ఒక ఉడత ఏం చేస్తుంది, రాముడు వారధి కట్టినప్పుడు తన వంతు సాయం తను చేస్తుంది. ఏం చేస్తుంది, ఇసుకలో తడి వంటితో వెళ్ళి ఇసుకలో పొర్లి ఆ ఇసుకను వారధి మీద దులుపుకుంటూ ఉంటుంది. అప్పుడు దాన్ని చూసి రాముడు ఎంతో ఆనందపడి దానిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఇలా చేయి నిమిరినప్పుడు దాని మీద ఆ 3 గీతలు పడ్డాయి అని చెప్తారు. అలా ఎవరి వంతు ఏం చేయగలరో అది చేస్తూ ఉన్నప్పుడు అది మనకెంతో ఆనందాన్ని, తృప్తిని ఇస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇప్పటి వరకు మన యొక్క దృక్పథం ఎలా ఉండేది, అమ్మో ఇల్లు, బాధ్యత, పిల్లలు, ఇవన్నీ ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చామో వీటన్నిటితో పాటు మనం ఇంకా ఈ కార్యక్రమాలు చేయగలము అనేటువంటి సామర్థ్యత మనలో ఉంది అనేది గుర్తించుకుని, అది గుర్తించి మన గురువు గారు మనందరినీ, ఈ మహిళలందరినీ కూడా ఉత్తేజపరిచి ఎన్నో కార్యక్రమాలు జరిపించారు. అందుకనే ధ్యాన మహిళా యజ్ఞాలు కూడా జరిపించారు. ఎందుకంటే వివేకానంద కూడా చెప్తాడు, ఒక స్త్రీ కనుక విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా విద్యావంతులవుతారు అని. ఎప్పుడూ కూడా ఆ ఇంటిని బాధ్యతాయుతంగా ఎక్కువ బాధ్యత స్వీకరించేది స్త్రీ. కాబట్టి ఆమె ఎప్పుడైతే ఒక మంచి పద్ధతుల్లో, మంచి ప్రేమపూర్వకమైనటువంటి సహనంగా సేవ చేయటం ఇవన్నీ కలిగి ఉంటుందో, ఆ బిడ్డలు కానీ, ఆ తల్లిదండ్రులు కానీ, ఆ చుట్టుపక్కల బంధువులు కానీ అందరూ కూడా ఆమె పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. కాబట్టి ఒక స్త్రీ ఏదైనా చేయగలదు. యుద్ధాలు సృష్టించగలదు, యుద్ధాల్ని శాంతింపచేయగలదు, ఇంటిని స్వర్గసీమ చేయగలదు, లేదా నరకమైన చేయగలదు. కాబట్టి స్త్రీ యొక్క గొప్పతనము, స్త్రీ శక్తి పత్రిజీకి బాగా తెలుసు. మైక్ అంటే ఏమిటో తెలీదు, మైక్ పట్టుకోవటం రాని ఎంతో మంది మహిళలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఈ రోజున నెంబర్ 1 చక్కగా స్పీకర్స్ లా, టీచర్స్ లా, గైడ్స్ లా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతిదీ కూడా మనము మేనేజ్ చేసుకోవటంలోనే ఉంటుంది. మొట్టమొదట మనం ఎప్పుడైతే ఇంటిని ముందు మనం చేయవలసిన కార్యక్రమాలని, బాధ్యతల్ని, అదే కదా మనకి బుద్ధుడు ప్రబోధించినటువంటి మహా ప్రబోధాల్లో మొట్టమొదటి అహింసా మార్గం, మధ్య మార్గం అని మనకి చెప్పారు కదా. అహింసా మార్గాన్ని పాటిస్తూ మధ్య మార్గంలో ఉండమన్నారు. అంటే ఏంటి, నువ్వు ఒక గృహిణి అయినప్పుడు నీ ఇంటిలో గృహిణి బాధ్యతలు నిర్వర్తించుకుంటూ తర్వాత నువ్వు బయట చేయగలిగిన పనులు చేసినప్పుడు దానికి విలువ ఉంటుంది. అంతేగాని ఇంట్లో మనం బాధ్యతను నిర్వర్తించకుండా వెళ్ళినప్పుడు దాన్ని ఎవరు ప్రోత్సహించరు. కాబట్టి చేయవలసిన పనులన్నీ చక్కగా చక్కబెట్టుకుని ముందే ఇంకొంచెం ముందు లేచి అన్ని పనులు చక్కబెట్టుకుని అప్పుడు వెళ్తున్నామంటే సాధ్యమైనంత వరకు ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఎవరైనా అబ్జెక్ట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ లెసన్, లైఫ్ లెసన్ అన్నమాట. దే హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. ఆ లెసన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయాలి. ఎలా అంటే ప్రేమతో, మరింత ప్రేమతో వారిని ఒప్పించుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. ఇలా ఎంతో మంది స్త్రీలు, ఇప్పుడు రాజలక్ష్మి మేడం కానీ ఎంతో మంది, ప్రతి పట్టణంలో కూడా ఒక అద్భుతమైన మహిళా చైతన్యాన్ని మనకి పత్రిజీ సృష్టించారన్నమాట. వీరందరూ కూడా ఈ విధంగా పత్రిజీ వల్ల రత్నాల్లా తయారైన వాళ్ళమే మనమంతా.
ఎప్పుడైతే ఈ ధ్యాన్ మొదటలో ఎప్పుడైతే బెంగళూరులో ఉన్ననాళ్ళు బుద్ధపౌరికి బెంగళూరుకి వెళ్ళే వాళ్ళం, కట్టాలు ఓపెన్ అయ్యాక పిరమిడ్ కట్టాలకు రావడం జరుగుతూ ఉండేది 2012 నుంచి. అలాగే వశిష్ఠ గౌతమికి చక్కగా సెంటర్ నుంచి పౌర్ణమి ధ్యానాలకి వాటికి బస్సులు వేసేవారు, అలా వెళ్ళే వాళ్ళం. అంతేకాకుండా పౌర్ణమి ధ్యానాలు సముద్రపుట్టున పేరుపాలెంలో కూడా జరుగుతూ ఉండేవి. ఇలా ప్రతిదానికి మన వద్దు మనం వెళ్తూ మనతో పాటు మన నలుగురిని ప్రోత్సహిస్తూ వారిని తీసుకెళ్లి జాగ్రత్తగా, కొత్త వాళ్ళైతే తెలియని వాళ్ళైతే పక్కనుండి వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళతో తిరుగుతూ వాళ్ళకి ధైర్యంగా ఉండేలాగా వాళ్ళని ప్రోత్సహిస్తూ మనం కూడా అద్భుతంగా ఎంజాయ్ చేయటం జరుగుతూ ఉండేదన్నమాట. అలాగే మనకి కర్నూలు దగ్గర జగన్నాథ్ గట్టులో కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు కూడా మేమంతా కూడా గ్రూప్గా వెళ్ళటం, ఒక 20-30 మంది, భీమవరం అంటే 30 మంది బ్యాచ్ వెళ్ళేవాళ్ళం అనమాట. అలా వెళ్ళడము అక్కడ చేయడము జరుగుతూ ఉండేది. అలా ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక 2016లో మేము హైదరాబాద్ రావడం జరిగింది. అప్పటి నుంచి హైదరాబాద్లో జరిగేటువంటి ఎన్నో కార్యక్రమాలు, చక్కని క్లాసెస్ జరిగేవి. డాక్టర్ న్యూటన్ గారి సోల్ క్లాస్కి అటెండ్ అవ్వటం జరిగింది. ఆ సోల్ క్లాస్కి వెళ్ళిన తర్వాత జరిగే సోల్ క్లాస్ బ్యాచెస్కి సర్వీస్ చేయడానికి వాలంటీర్గా వెళ్ళడము, అందులో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉండేవాళ్ళం అనమాట. వాలంటీర్గా వెళ్తూ ఉండేవాళ్ళం ఇంకో సోల్ క్లాస్కి. అలా ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు, అలాగే ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయి అనుకోండి, మనకి హైదరాబాద్లో కట్టాల్లో జరుగుతున్నప్పుడు ఈ హైదరాబాద్లో శాకాహార ర్యాలీల్లో పాల్గొనటం, డొనేషన్స్ కోసం అందరం కలిసి గ్రూపుగా వెళ్తూ ఉండటము, అక్కడ ఎలా అయితే చేశామో ఇక్కడ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ అందరితో కలిసి చేస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడూ కూడా ఇప్పుడు దగ్గరలో సెంటర్ ఉంది, మాకు కుక్కట్పల్లిలో ఉంటాం. కుక్కట్పల్లి సెంటర్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఏ పత్రిజీ ప్రోగ్రాంకైనా లక్ష్మీ మేడము చక్కగా వంట చేసి పెడుతూ ఉంటారు. ఆ వంట కార్యక్రమాల్లో సహాయం చేయడానికి వెళ్ళేవాళ్ళం. అలాగే ఇప్పుడు ఏదన్నా పెద్ద కార్యక్రమం జరుగుతుంటే మన వంతు మనం ఎంతో కొంత ఇవ్వడం. అలాగే కడతాల్లో పిరమిడ్కి ప్రహరీ గోడ కడుతున్నప్పుడు దానికి డొనేషన్ ఇవ్వటము. అలాగే లోపల పిరమిడ్లో కుర్చీలు కూర్చోవడానికి ఎప్పుడూ రెంట్కి తెచ్చుకోవడం ఏంటి, మనం కొనుక్కుందాం అన్నప్పుడు కుర్చీలకి అలా డొనేషన్స్ ఇవ్వడము. ఎంతో కొంత ప్రతి దాంట్లో చిన్నగా అయినా సరే పాలు పంచుకోవటం, అది నాకు పత్రిజీ ఇచ్చినటువంటి మహద్భాగ్యము, అదృష్టము అని నేను భావిస్తాను. ఈ జన్మలో అలా విశ్వం నా ద్వారా జరిపిస్తోంది అంతే. అలాగే ఇక్కడ ఎన్నో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. సెంటర్స్కి వెళ్ళడము, క్లాసెస్ చెప్తూ ఉండడము, క్లాసెస్ వింటూ ఉండడము, అలాగే సేత్ క్లాసెస్ చేయటము, సేత్ కౌన్సిలింగ్ టీచర్ ట్రైనింగ్ తీసుకోవటం, కౌన్సిలింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. అలాగే డిఎన్ఏ క్లాసెస్కి వెళ్ళడము, డిఎన్ఏ ట్రైనింగ్ తీసుకోవడము, అలా ప్రతిదీ. అలాగే మాస్టర్ రేసర్ క్లాస్ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో, ఆ రేసర్ క్లాస్కి వెళ్ళడం. అలా ఏదైతే అద్భుతమైన జ్ఞానాన్ని మనము పొందుతున్నామో అది మనకి తెలిసిన విధంగా మనకి తెలిసిన వారికి పంచుతూ ఉండటం క్లాసెస్లో. చక్కగా ఆ జ్ఞానం గురించి చెప్పటము, ఈ విధమైన జ్ఞానం ఉంది, మనం ఇలా ఈ అనుభవపూర్వకంగా ఈ జ్ఞానాన్ని మనం ఆచరించాలి అనేది తెలుసుకుంటూ నలుగురికి పంచుకుంటూ ఉండటము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఆనందంగా అనిపిస్తాయి. అలాగే ప్రతి పిరమిడ్లోనూ మనము జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మనం వెళ్తూ ఉండటం, సాధ్యమైనంత వరకు మన వంతు మనం చేయడం అనేది, ఇవన్నీ కూడా మనము అది మితిమీరి ఏమీ చేయలేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ అన్ని అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందికి సమయం ఉంటుంది, కొంతమంది ఎంతో సేవ చేస్తారు, కొంతమందికి వంట నేర్పరితనం ఉంటుంది, వంటల్లో సాయం చేస్తారు, కొంతమందికి చక్కగా క్లాస్ చెప్పే వాళ్ళకి ఆ స్పీచ్ చెప్పడము, ఆ క్లాస్ జ్ఞానాన్ని పంచడము, ఆ టీచింగ్ ఎబిలిటీస్ ఉంటాయి, వాటిని పంచుకోవడము. అలా తన్ మన్ ధన్ అని పత్రిజీ చెప్తారు. దేనికి అవకాశం ఉంటే దాన్ని మనం వినియోగించుకోవటం. స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం, ఎన్నో స్కూల్స్లో ఈ క్లాసెస్ చెప్తూ ఉండేవాళ్ళం అనమాట. అలా ప్రతి దాంట్లోనూ ఒక గ్రూపుగా వెళ్ళి చేయడం అనేది జరుగుతూ ఉండేది. నవీన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రవిశంకర్ వీళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఫలానా టైం కానీ అడిగి వచ్చినప్పుడు మేము ఒక 7-8 మంది వెళ్ళి ఒక్కొక్క క్లాసు ఒక్కొక్కళ్ళము తీసుకుని వాళ్ళ క్లాస్లో ఆ మెడిటేషన్ చేయించటము,
ఏదో కొద్దిగా వాళ్ళకి వాళ్ళ స్తోమతకి తగిన విధంగా అవగాహనను కలిగించటము, ధ్యానం గురించి, శాకాహారం గురించి ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. అలాగే కుక్కడపల్లి సెంటర్లో జరిగేవి, అడ్డగుట్ట దగ్గర సెంటర్లో జరుగుతూ ఉండేవి, సేత్ క్లాసెస్కి వాటికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇలా ప్రతి దాంట్లోనూ మనకు అవకాశం ఉన్నంత వరకు పాల్గొంటూ ముందుకు ఆనందంగా జీవించడం జరుగుతుంది. ఇంకా నా వంతు నేను ఏమనుకుంటానంటే ప్రతి ఒక్కరూ కూడా వారి స్థాయిలో వారు ఏదైనా చేయగలరు. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎంతో స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు ఎంతో మంది. లక్ష్మీ మేడం ఉన్నారంటే, కడతా లక్ష్మీ మేడం ఎంతో అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఆ కార్యక్రమాలు చేపట్టే వాళ్ళకి ఆ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళ వెనకాల మనం చేయగలిగింది మనం చేస్తూ వాళ్ళకి సహకారాన్ని అందిస్తూ ఉండటమే. ఇప్పుడు అందరూ అన్నీ చేయలేకపోవచ్చు. చేసే పనికి, ఒక మంచి పనికి పత్రిజీ వ్యక్తిగత సూచనలు, పిరమిడ్ సూచనలు అని చెప్తారు. అందులో చెప్తారు ఏ కార్యక్రమానికి మనము నో చెప్పకూడదు. అలాగే సామూహికంగా మనం సేవ చేస్తూ నేను చేశాను అనేది లేకుండా అందరం చేశారు, వారు చేశారు అనేది వారికి ఆ ఘనతని తెలియచేయటము, ఆ విధంగా ఎంతో చక్కగా గ్రూపు కాన్షియస్నెస్తో చేయడం జరుగుతూ ఉంది. అందుకనే పత్రిజీ యొక్క గొప్ప జ్ఞాన సముపార్జనలో మనందరము ఇలా నిలబడ్డాం. కాబట్టి మనం ఇప్పటికీ కూడా పత్రిజీ యొక్క ధ్యాన ఆశయాల్ని నిలబెట్టడం కోసం ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది అన్నమాట. అలాగే ఈ ధ్యాన మహిళా చక్రాల్లో కూడా కొన్ని రోజులు రిసెప్షన్, ఒక సంవత్సరం అంతా రిసెప్షన్లో కూర్చుని ఆ రిసెప్షన్కి రాయడము. తర్వాత లేదు మీరు డొనేషన్కి రండి అని అడిగితే వాళ్ళు డొనేషన్ కౌంటర్స్లో కూర్చుని డొనేషన్స్ కౌంటర్స్ కలెక్ట్ చేసి డొనేషన్స్ తీసుకుని ఆ మీర్పేట వెంకటేశ్వరరావు గారు ద్వారా ఆ బ్యాచ్లో ఉండి వాళ్ళకి 11 రోజులు ఆ డొనేషన్స్ కలెక్ట్ చేయటం, వాళ్ళకి ఇవ్వడము. ఈ విధంగా ఎంతో కొంత ఏది చేయగలిగితే అది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కొత్త కొత్త విషయాలు అవగాహనలోకి వస్తూ ఉంటాయి. అన్నీ మనం చేయగలుగుతున్నాం అనేటువంటి ఆ యొక్క అద్భుతమైన ఆనందం కూడా మన సొంతం అవుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ధ్యానం చేస్తూ తను ఎంతో తన వంతు ఈ ధ్యాన మహాయాగాలకి, ఈ ధ్యాన యొక్క పత్రిజీ యొక్క ఆశయాలకి చేయగలరు అనేది నేను నా కంటితో ఎంతో మందిని చూశాను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. వారందరికీ ఒక్కసారి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుని వారు చేస్తున్న కార్యక్రమాలకి సహాయంగా ఉండటము, లేకపోతే వారితో కలిసి అవన్నీ చేస్తూ ఉండటము, ఇవి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అలా సమయం ఉన్నప్పుడు సమయాన్ని వినియోగించటము, జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం చెప్పే అవకాశం వచ్చినప్పుడు జ్ఞానం క్లాసెస్ చెప్పటము, అలా ధనం వంతులో ధనం ఏది చేయగలిగితే, ఎక్కడ డొనేషన్ అవసరమైతే ఆ డొనేషన్ కార్యక్రమాల్లో మన వంతు మనం ఇవ్వడము, ఇలా ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా తన అద్భుత శక్తిని, హనుమంతుడు కనుక తన యొక్క శక్తిని తను గుర్తించినట్లు సుగ్రీవుడు వీళ్ళందరూ చెప్తారు, లేదు నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఈ సముద్రాన్ని దాటగలవు అని ప్రోత్సహించి ఆయన్ని సముద్రాలన్నీ లంఘించి ఆయన లంకను చేరతాడు. అలాగే పత్రిజీ మన మహిళలందరినీ కూడా ప్రోత్సహించి చక్కగా మీరు చేయగలరు, ఏదైనా వచ్చేదంతా కూడా ఈ ధ్యాన మహిళా యాగాలే, ప్రపంచ ధ్యాన మహిళా యజ్ఞాలే అని చెప్పి ఎంతో ప్రోత్సహించడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరము కూడా ఏదైనా చేయగలం. మనము ఒక పుస్తకం చదివి వీడియో చేయగలము, క్లాస్ చెప్పగలము, డొనేషన్స్ మన వంతు మనం ఎంత ఇవ్వగలమో అంత ఇవ్వగలము. మన చేతుల్లో కొంతైనా ఉంటుంది కదా, మనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంతని మనం సద్వినియోగం చేయటము, అలా ఎన్నో కార్యక్రమాల్లో తన్మన్ ధన్ రూపంలో మనం చేయగలము అని ఇప్పటి వరకు నిరూపించాము. ఇంకా కూడా మన వంతు మనం ఇలా మన ఆఖరి శ్వాస వరకు చక్కగా ఇలా చేస్తూ వెళ్తాము అని మనం అనుకుంటూ ముందుకు సాగుతూ మన గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశయాల్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి అని మన ధ్యాన మహిళలందరికీ ఉన్నటువంటి వారిలో ఉన్న అద్భుత శక్తిని వారు చక్కగా అవేకన్ చేసుకుని వారి వంతు వారు ఎంతో బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంకా చేయాలని కూడా నేను కోరుకుంటూ ఈ యొక్క అద్భుత అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన గురువు గారికి ఇంత అద్భుతంగా మనని ఆనందంగా జీవించే శక్తిని, జ్ఞానాన్ని మనకిచ్చిన గురువు గారికి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్ సెషన్ టుడే. చాలా అంటే మీరు చేసిన ఎన్నో గొప్ప వర్క్స్ అనేవి చాలా మందికి ఇన్స్పిరేషన్. మనం అందరం కూడా పత్రిజీ గారు ఏం చెప్పారో ఆ బాటలో నడుస్తూ ఉంటాము. సో మీరు ఎంతో చక్కగా చెప్పారంటే ఒక మహిళ అనేది ఇంటికి మాత్రమే పరిమితం కాదు. సో తను ఏది అనుకున్నా తను సాధించగలుగుతుంది. పత్రిజీ గారు నిజంగానే అందరినీ అలాగే తీర్చిదిద్దారు, ప్రతి మహిళని కూడా. గరిటె పట్టుకోవడమే కాదు, సో అవసరమైతే యుద్ధం కూడా చెయ్యాలి. అవసరం మన అంటే అంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో వాటిని అంచుకుని ఉండక్కర్లేదు. సో మన లక్ష్యాన్ని మనం అది ఫుల్ఫిల్ చేయాలి. సో అంటే మహిళ అంటే వంటింటికి సంబంధం కాదు, తనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. తన ఒక సోల్ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క సోల్ తనకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి ఒక 10 minutes జూమ్ లో. సో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.